అతి భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర అతలకుతలమైంది. ఉత్తర కోస్తా ఉభయ గోదావరి జిల్లాలకు ఆకస్మిక వరదల హెచ్చరికలు జారీ అయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో కుండపోత వాన పడింది. ఉభయ గోదావరి జిల్లాలకు భారీ వర్ష సూచన ఇచ్చారు అధికారులు. ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే తీవ్ర వాయుగుండం తీరం దాటింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. కోస్తాంధ్రలో మరో 2 రోజుల పాటు వానలు పడే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తాలో భారీ వర్షాలు పడే సూచన ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తీరం వెంట భారీగా ఈదురుగాలు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. 3 రోజులుగా ఉత్తరాంధ్రలో కుంభవృష్టి కురుస్తోంది. భారీ వర్షాలకు జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైన పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు నదులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. మరోవైపు తెలంగాణలోని ఇవాళ వర్షాలుండే ఛాన్స్ కనిపిస్తోంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్లోనూ ముసురు కురిసే అవకాశం కనిపిస్తోంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం కనిపిస్తూ ఉంది. నిన్నంతా కూడా పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగిన తీవ్ర వాయుగుండం బంగాళాఖాతంలో అటు పూరి ఆగ్నేయ దిశలో, పారాదీప్ నైరుతి దిశలో, కళింగపట్నానికి అలాగే తూర్పు ఈశాన్య దిశలో 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉండే ఇది పూరి తీరం వద్ద తీరాన్ని దాటింది. దీంతో పాటు అటు ఋతుపవన ద్రోణి కూడా సముద్ర మట్టానికి అటు రాజస్థాన్ నుంచి ఇటు వాయువ్య బంగాళాఖాతం వరకు తీవ్ర వాయుగుండంగా కొనసాగింది. దీని ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీసే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. మీరు చూస్తున్న అదృశ్యాలు ఉత్తరాంధ్రకు సంబంధించి. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిశాయి. గత 2 రోజులుగా కూడా కుంభవృష్టి కురుస్తోంది. ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అటునుంచి ఒడిస్సా అలాగే పశ్చిమ బెంగాల్ దిగా వరకు కూడా ఈ వాయుగుండ ప్రభావం కొనసాగడంతో భారీ వర్షాలు కురిశాయి. ఒక్కసారిగా వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఆ దృశ్యాల ఇందుకు ఉదాహరణ. చెరువులకు గండ్లి పడ్డ పరిస్థితి మనకు కనబడుతుంది. మరోవైపు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో ఒక్కసారిగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎప్పుడైనా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా అధికారులు హెచ్చరిస్తున్నారు. 24 గంటల్లోగా ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఆకస్మిక వరదలకు ఛాన్స్ ఉన్నట్టుగా అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో తీర ప్రాంత ప్రజలు అలర్ట్గా ఉండాలంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమే. సాధారణంగా ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక వ్యవస్థ చాలా తక్కువగా స్పందిస్తారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర కోస్తా, ఉభయ గోదావరి జిల్లాలకు ఆకస్మిక వరదలు వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎందుకంటే అక్కడ విజయవాడలో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక వ్యవస్థ లేకపోవడంతో ఒక్కసారిగా బుడమేరు విజయవాడను కమ్మేసింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. తాజాగా ఉభయ గోదావరి, ఉత్తర కోస్తా జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ చెప్తోంది. మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో కురిసిన కుండపోత వర్షాలతో ఒక్కసారిగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఉభయ గోదావరి జిల్లాలకు భారీ వర్ష సూచన చేస్తున్నారు అధికారులు. ఇక ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే తీవ్ర వాయుగుండం తీరం దాటింది. మీరు చూస్తున్న దృశ్యాలు శ్రీకాకుళానికి సంబంధించినవి. శ్రీకాకుళం జిల్లాలో నడుము లోతు వరకు నీళ్ళలో జనాలు ఏ రకంగా నడుము లోతు నీళ్ళ వరకు వెళ్తున్నారో మనం చూడొచ్చు. అలాగే విజయవాడకు సంబంధించిన కొన్ని దృశ్యాలు కూడా చూడొచ్చు. సింగనగర్ ప్రాంతంలో ఇంకా వరద కొనసాగుతుంది. ఇంకా జల ఉధృతిలోనే సింగనగర్ కొనసాగుతుంది. జల విలయంలోనే చిక్కుకున్న పరిస్థితి ఇటు విజయవాడలోనూ కొనసాగుతుంది. జనాలు ఇంకా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికి కూడా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి గత 2 రోజులుగా భారీ వర్షాలైతే కురుస్తున్నాయి. ముఖ్యంగా తీవ్ర వాయుగుండ ప్రభావంతో నిన్నంతా కూడా విపరీతమైన వర్షాలు కురిశాయి. కుంభవృష్టి కురిసింది. ఇవాళ కూడా ఉత్తరాంధ్రలో అలాగే కోస్తాంధ్రలో దీని ప్రభావం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. దాంతోపాటు
ఇక వరదలు కూడా సంభవించే అవకాశం ఉన్నట్టుగా అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా తీరం వెంబడి ఇటు ఒడిశా గోపాల్పూర్ నుంచి అలాగే పూరి పశ్చిమ బంగాల్ దిగా వరకు కూడా ఈ వాయుగుండ ప్రభావం కేంద్రీకృతమై ఉన్న నేపథ్యంలో ఇవాళ కూడా తీర ప్రాంతం వెంబడి కోస్తాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర వెంబడి భారీ వర్ష సూచన ఉన్నట్టుగా అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. తీరం వెంట భారీగా ఈదురుగాలు వీచే అవకాశం కనిపిస్తోంది. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి. ఎస్, మా ప్రతినిధి శివరామకృష్ణ జాయిన్ అవుతున్నారు విశాఖ వాతావరణ కేంద్రం నుంచి. శివరామకృష్ణ, ఈ మరొక 2 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే 3 రోజులుగా ఉత్తరాంధ్రలో కుంభవృష్టి కురుస్తోంది. భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైన పరిస్థితి. ప్రస్తుతం అధికారులు ఏం చెప్తున్నారు, వాతావరణ శాఖ ఏమంటోంది? రైట్, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు వంకలు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి. పంట పొలాలు నీట మునిగిన పరిస్థితి కనబడుతుంది. 3 రోజులుగా ఉత్తరాంధ్రలో కుంభవృష్టి కురుస్తోంది. మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి. మరోవైపు ఇటు ఉత్తరాంధ్ర కోస్తా గోదావరి జిల్లాలకు ముఖ్యంగా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండమంటూ సూచిస్తున్న పరిస్థితి. సో ఏం జరగబోతోంది ఉత్తరాంధ్రకు సంబంధించి అలాగే కోస్తాంధ్ర జిల్లాలకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? మా ప్రతినిధి శివరామకృష్ణ జాయిన్ అవుతున్నారు. శివరామకృష్ణ, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? వర్షాలు ఇంకా ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశం? రామదాస్, గుడ్ మార్నింగ్. ఈ అతి భారీ వర్షాలతో నిజంగా ఉత్తరాంధ్ర అతలాకుతలం అవుతుందనే చెప్పాలి. ఏదేమైనా ఉత్తర కోస్తా ఉభయ గోదావరి జిల్లాలకు ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అయితే ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అయితే అలర్ట్ చేస్తుంది. ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఉన్న బలంగా అయితే వర్షాలు అయితే పడే అవకాశం ఉంటుంది. అలాగే శ్రీకాకుళం విజయనగరం విశాఖలో కుండపోత వర్షం ఉంటుంది. ఉభయ గోదావరి జిల్లాకు భారీ వర్ష సూచన ఉందని చెప్పి ఆల్రెడీ వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలతో అప్రమత్తమైన మొత్తం జిల్లాలో అన్ని జిల్లాల యంత్రాంగం అయితే మట్టుకి అప్రమత్తమైంది. ఇప్పటికే తీరం దాటిన తీవ్ర వాయుగుండం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి. కోస్తాంధ్రలో మరో 2 రోజుల పాటు ఈ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ డైరెక్టర్ అయితే తెలియజేస్తున్నారు. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు వాతావరణ శాఖ తెలియజేసింది ఇప్పటికే. అయితే తీరం వెంటకి రామదాస్, తీరం వెంట భారీగా ఈదురుగాలులు వీస్తాయని చెప్పి మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని చెప్పి ఇప్పటికే అధికారులు అయితే హెచ్చరించారు. మరో 3 రోజులుగా ఉత్తరాంధ్రలో కుంభవృష్టి కురుస్తూనే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయని చెప్పి, ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఉన్న పొలంగా వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది. భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం అయితే అయిందని చెప్పాలి రామదాస్. ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు, వాగులు, వంకలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఈ ప్రజలైతే మటుకి వీటి విషయంలో దాటే విషయంలో అయితే చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆల్రెడీ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ. అయితే పంట పొలాలు కూడా చాలా నీటి మునిగి చాలా నష్టం వాటింది. మరోవైపు తెలంగాణలోనూ ఇవాళ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. ఆదిలాబాదు, ఆసిఫాబాదు, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి జిల్లాలో అయితే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు రామదాస్. హైదరాబాద్ లోను ఈ వర్షం కంటిన్యూగా అంటే ముసురు అంటారుగా, ముసురు నేపథ్యంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంలో అయితే ఈదురుగాలు ఉంటాయని చెప్పి ఈ వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శివరామకృష్ణ. అతి భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర అతలాకుతలం అవుతోంది. దానికి సంబంధించిన దృశ్యాలే మీరు చూస్తున్నారు. ముఖ్యంగా 2 రోజులుగా కుంభవృష్టి కురుస్తోంది. ఉత్తర కోస్తా ఉభయ గోదావరి జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్, ఎస్, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా అధికారులు హెచ్చరిస్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు ఉత్తరాంధ్రలో కురిసిన భారీ వర్షాలకు సంబంధించిన దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో ఈ భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక వాతావరణ శాఖ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఫ్లాష్ ఫ్లడ్స్ ఈస్ట్ గోదావరి విశాఖపట్నం వరకు అయితే ఇంకా ప్రస్తుతం మరి కొంత సమయం వరకు కంటిన్యూ అవుతుంది. జనరల్ అయితే వరదలకు ముందుగానే మనకి తెలిసేలా వచ్చే వాటిని జనరల్ ఫ్లడ్స్ అంటుంటాం. అలా కాకుండా కొన్ని ఆల్ ఆఫ్ ఏ సడన్ గా కొన్ని పరిస్థితుల్లో అయితే అర్బన్ ఏరియాస్లోకి వరద నీరు వచ్చి చేరుకుంటుంది.
అటువంటి అవకాశం ఉన్న వాటికి ఏంటంటే మనం ఫ్లాష్ ఫ్లడ్ అంటే జస్ట్ లైక్ లైట్నింగ్ ఫ్లాష్ ఎలాగొస్తుందో ఒకసారి వచ్చి వెళ్ళినట్టుగా అలాగే ఈ ఫ్లడ్స్ కూడా ఉన్న పొలాన్ని ఒకేసారి వచ్చేస్తాయి. అంటే క్రమేపీ గ్రాడ్యువల్గా వాటర్ లెవెల్ కాకుండా ఒకేసారి మనకి నీరు వచ్చి చేరడం వల్ల తప్పించుకోవడం కొంచెం కష్టం అవుతుంది. అటువంటి వాటి ఏంటంటే ఫ్లాష్ ఫ్లడ్ అంటే ఫ్లాష్ ఎలా ఉంటుందో ఇది కూడా వరదలు కూడా అలాగ వస్తుంటాయి. ఇటువంటివి ముందుగా మనం ఒక్కొక్కసారి గుర్తించడం కష్టం అవుతుంది. తగు జాగ్రత్తలు తీసుకోవడం ఏ ఏరియాస్కి ఎక్కడ ఉంటుంది అన్నది ఇప్పుడైతే మనం ఈస్ట్ గోదావరి విశాఖపట్నం ఈ 2 జిల్లాలకు అయితే మనకి ఇంకా ప్రస్తుతం అయితే మరికొంత సమయం వరకు అయితే కంటిన్యూ చేస్తున్నాం. వాటర్ షెడ్స్ కూడా వాటి సాచురేషన్ కూడా అంటే సాయిల్ సాచురేషన్ దాటి నీరు వర్షం పడుతున్నప్పుడు కూడా రైన్ వాటర్ రన్ ఆఫ్గా వెళ్ళిపోతుంటుంది. అదే ఎక్కడ అది కిందకి భూమిలోకి అది అబ్జర్వ్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. అటువంటి సమయంలో కూడా మనకి ఫ్లడ్స్ రూపంలో నీరు మనకి పైకి వస్తుంది. ఆల్రెడీ లాస్ట్ 3 to 4 days నుంచి ఎక్కడైతే ఎక్కువగా భారీ వర్షాలు అతి భారీ వర్షాలు మనం రికార్డ్ అవుతున్నాయో అక్కడ ఏంటంటే సాయిల్కి సాచురేషన్ లెవెల్కి వచ్చేస్తుంది. నో ఫర్దర్ అబ్జర్ప్షన్ మే టేక్ ప్లేస్ దోస్ ఏరియాస్. అటువంటి చోట రైన్ వాటర్ అంతా కూడా రన్ ఆఫ్గా అయిపోతుంది. అక్కడ ప్రాపర్ డ్రైనేజ్ అలాంటివి కూడా రైట్. మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వాయుగుండం తీరం దాటినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అధికారులు అప్రమత్తత అవసరం అంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్ జారీ చేశారు. ఉత్తర కోస్తా ఉభయ గోదావరి జిల్లాలకు ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండమంటూ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి. అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో కుండపోత వర్షాలు పడ్డాయి. ఉభయ గోదావరి జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన కనబడుతోంది. ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే తీవ్ర వాయుగుండం తీరం దాటింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఎస్, మా ప్రతినిధి నాయుడు జనవుతున్నారు. నాయుడు, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తారు? ముఖ్యంగా